పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ విక్రమరెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీజేపీ నేత జిల్లెల ప్రభాకర్ రెడ్డి సూచించారు. 28వ డివిజన్ పరిధిలోని శివసాయి నగర్లోని హెచ్ఎండిఏ నిధులతో అర్బన్ ఫారెస్ట్రీ ద్వారా అభివృద్ధి చేసిన పార్కును కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ జిల్లెల అరుణ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. కాలనీలో పార్క్ ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశామని, కాలనీ వాసులు, పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పార్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ 5 సంవత్సరాల్లో డివిజన్ అభివృద్ధి ఎంతో కృషి చేశామని, కాలనీలో పార్కు పేరుతో పాటు తమ కళ నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. కొంతమంది ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసమే పనిచేస్తామని, డివిజన్ అభివృద్ధి తమ ప్రాధాన్యత అని బీజేపీ నేత ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ముందే అనుకున్న తేదీ ప్రకారం పార్కును ప్రారంభించడానికి వేరు పాటు చేసుకున్న తర్వాత డిప్యూటీ మేయర్ తేదీని ఎందుకు మార్చవలసి వచ్చిందో సమాధానం చెప్పాలని సూచించారు. డివిజన్లో పార్కు ప్రారంభించడానికి డిప్యూటీ మేయర్ విక్రమరెడ్డి కుట్రలు చేసిన ప్రజల మద్దతు ఈ రోజు ప్రారంభించడం జరిగిందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శిలాఫలకాన్ని ఏర్పాటు చేయకుండా విక్రమరెడ్డి అడ్డుకున్నారని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పదవి లేకపోయినా ప్రజాపక్షాలను పోరాడుతానని అభివృద్ధి కొనసాగిస్తామని తెలిపారు. హెచ్ఎండే వాళ్ళు ఇచ్చిన నిధులు, అర్బన్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన నిధులతోటి ఈరోజు ఒక మంచి పార్కు శివసాయి నగర్లో సబితా ఇంద్రారెడ్డి సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఒక మంచి వాతావరణాన్ని కల్పించిన అనే ఉద్దేశంతో నేను ఈ అర్బన్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన నిధులతోటి ఒక మంచి పార్కు తయారు చేసి వాళ్ళకి అందించిన కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన అందరికీ అర్బన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. డి గారు అన్నారు, డిప్యూటీ మేయర్ గారు డేట్ మార్చారు అని చెప్పన్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే డిప్యూటీ మేయర్ ఎందుకు మార్చింది, డేట్ మేడం గారు ఇచ్చిన డేట్ని ఎందుకు మార్చింది. మమ్మల్ని తక్కువ చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. దానికి కొంతమంది డిప్యూటీ మేయర్ సహకరిస్తున్నారని చెప్పి మాకు అర్థమైంది. వాళ్ళని ఎందుకు చేస్తుందో వాళ్ళ అంశాల్లో కొంత సహకరిస్తున్నారు తెలిసింది. మరి కాలనీ వాతావరణం పాడు చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వాటలు వినకుండా కాలనీ వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి నేను కోరుకోవాలి. పూర్తిగా అర్థమైంది. డిప్యూటీ మేయర్ గారే మమ్మల్ని ఈ ఇన్సల్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. 18వ తారీఖు రోజు సాయంత్రం పెట్టుకుంటాను అన్నారు. ఆ ప్రకారంగానే ఈరోజు పెట్టడం జరిగింది. మేడం గారు మాకు చెప్పిన ప్రకారంగా మేము ఈ కార్యక్రమం చేశాం. మధ్యలో కొంతమంది డేటు ఎవరో మార్చిందని తెలిసింది. ఎందుకు మార్చారో మాకు తెలియదు. డిప్యూటీ మేయర్ గారు డేట్ మార్చారని తెలిసింది. మరి వారు ఎందుకు మార్చారు, మాకు మార్చినప్పుడు మాకు చెప్పాలి. స్థానిక కార్పొరేటర్ కాబట్టి చెప్పాలి. కమిషనర్ కమిషనర్ కూడా అడిగాను నేను. కమిషనర్ గారు మరి డేట్ ఇచ్చారు మాకు మేడం గారు. మరి మీకు కూడా చెప్పాము, కమిషనర్ గారు కూడా చెప్పాను. మేడం గారి దగ్గరికి వెళ్ళాము, డేట్ కూడా ఇచ్చారు. 18వ తారీఖు రోజు సాయంత్రం ఇనాగ్రేషన్ పెట్టుకోమని అన్నారు. ఆ ప్రకారంగానే మేము కార్యక్రమం పెట్టి అందరికీ వాట్సాప్లో కాలనీ వాళ్ళందరికీ చెప్పాము. మరి మీరు సడన్గా డేట్ మార్చి నాకు కూడా తెలియదు అని చెప్పి కమిషనర్ గారు అన్నారు. మరి మీకు తెలియకుండా మాకు తెలియకుండా వేరే వ్యక్తికి ఎట్లా తెలిసింది? వాట్సాప్లో వైరల్ ఏం చేస్తారు, ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు? మరి మేము చేపించాం, మేము అభివృద్ధి చేసినామని చెప్పి మేము ఇంత కష్టపడి ఇన్ని ఏళ్ళను కష్టపడుతుంటే మా కష్టాన్ని కూడా గుర్తింపు లేకుండా చేసిన కొంత వ్యక్తులు కావాలని ఈ రకంగా డేట్ మార్చి మేడం గారు రాకుండా చేసారు. దానికి మాకు చాలా బాధ అవుతుంది. మేడం అంటే మాకు అభిమానమే. మరింతమంది చెప్పుడు మాటలతో మేడం తప్పు మమ్మల్ని అర్థం చేసుకుంటలేదు. అది గుర్తించాలి. తప్పు ఎవరు చేస్తారు, ఒప్పు ఎవరు చేస్తారు గుర్తిస్తే చాలా మంచిదని చెప్పి మేము ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలు సేవ చేసుకుంటున్నాం. మేము పదవులు ఉన్నా లేకున్నా కానీ ప్రజల గురించి పాటుపడతాం, ప్రజల గురించి సేవ చేసుకుంటాం. మాకు అధికారం గురించి వస్తేనే కాదు, అధికారం లేకుండానే కష్టపడ్డాం ప్రజల గురించి. ఏ అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరితోనే మంచితనంగా మేము పని చేపిస్తున్నాం. మా కాలనీ వాసులు అందరూ కలిసి నా వెంబడి ఉన్నారు. వాళ్ళు వెంబడి కలిసి ఎక్కడానికి వెళ్తాం. ఎవరి దగ్గర సీఎం ఎవరున్నా, అధికారులు ఎవరున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయించుకునే శిలాపాలకం కట్టించి చేయించినాక శిలాపాలకం పెట్టకుండా ఇనాగ్రేషన్ మరి డేట్ మార్చారు అని చెప్పి తెలిసింది. తర్వాత తెలిసింది అంతా అందరికి ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేసుకున్నాక తర్వాత వాట్సాప్లో మా కాలనీ ప్రజలందరికీ మేము తెలియజేసినాక డేట్ మార్చడం కరెక్ట్ కాదు. మరి ఎందుకు మమ్మల్ని ఇన్స్టాల్ చేయాలన్నా ప్రజల్లో మాకు పరపతి లేదని చెప్పాలి, లేకుంటే మమ్మల్ని ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తారో అర్థమవుతుంది.